చెడి వారి చేష్టలను లోనామోదింతుమే స్థిరముగా వందారులై నిన్ను పాయక అర్చించడి వారి చేష్టలను లోనామోదింతుమే శ్రీపతి. ధన్యవాదాలు. చాలా బాగుందండి. హృదయంగా చదివారు. కవిత్వం చదవటానికి ఉండవలసిన లక్షణం అది. పద్యంలో కూడా అలాంటి భావాలే ఉన్నాయి. చాలా సందర్భాలలో మనల్ని మనం ఒప్పుకోం. ఎంతసేపు రెండు కళ్ళున్నాయి కదా అని ఎదురుగుండానే చూస్తూ ఉంటాం. ఒక్కసారి కళ్ళని ఇలా వెనక్కి తిప్పి, ఇప్పుడు కంప్యూటర్ గ్రాఫిక్స్లో ఏదైనా సాధ్యమే కాబట్టి ఇలా తిప్పి వెనక్కి తిప్పండి. తిప్పి లోపలికి చూడాలి. లోపలికి చూస్తే ఏముంటుంది? చీకటి ఉంటుంది. అప్పుడు మనం కళ్ళు అస్సలు తెరవలేమన్నమాట, పూర్తిగా మూసేస్తాం. బయటే బాగుంది అనిపిస్తుంది. మనలోనికి మనం చూసుకోలేక స్వగతంలో చాలా విషయాల్ని నిర్ద్వంద్వంగా ఒప్పుకోవలసి వస్తుంది. ఒప్పుకోలేకపోతే ఆ భావాన్ని వ్యక్తీకరిస్తే ఎలా ఉంటుందో అది ఈ పద్యం. మానవ స్వభావం ఎప్పుడూ అలాగే ఉంటుంది కదండి. ఎన్ని చేసినా సరే ఏదో తెలియని ఒక వెలితి. పంచభక్ష్యములు భక్షించినను గాని సంతృప్తి చెందని జన్మమాది. పంచభక్ష్యాలు పెట్టి భోజనం పెట్టినా చివరిలో ఐస్ క్రీమ్ పెట్టలేదా అంటారు. ఇంకోటి ఏదో అడుగుతారు. ఇన్ని పెట్టినవన్నీ తిన్నావు కదా నాయన, దాంతో తృప్తి చెందొచ్చు కదా అంటే పెట్టని దాని గురించి అర్రులు చాచటం. పంచభక్ష్యములు భక్షించినను గాని సంతృప్తి చెందని జన్మమాది. ఇది మానవ జన్మ అంటే. ఎలా చెప్తాం మానవుడు అంటే? ఇదిగో ఈ లక్షణాలు ఉంటే వాడు మానవుడే. భక్తి సూత్రములెల్ల వల్లించినను గాని, అబ్బో భక్తి అంటే ఏమిటి, ఆ భక్తి సూత్రం ఏమిటి, ఇలా ఉండాలి అలా ఉండాలని 100 చెప్తాం. కానీ పరనిందమానని బ్రతుకు మాది. పరనిందమానని బతుకు మనది. భక్తి సూత్రాలు మాత్రం చెప్తాం. ఇక్కడ పరనింద అంటే పర అంటే ఇతరులు కాదు. పరహ అంటే పరమాత్మ. పరమాత్మని నిందిస్తాం మనం. ఎందుకంటే మన కోరికలు తీరలేదు కాబట్టి నువ్వేం చేసావయ్యా మాకని. పరనిందమానని బ్రతుకు మాది. సరే, భగవంతుడు ఇచ్చిన దాంతో మనం సంతృప్తి చెందుతామా? అబ్బే. ముత్యాల రాసులు ముంగిట పోసిన, ముత్యాల రాసులు ముంగిట పోసిన కొసరుకై చేజాచు గుణము మాది. ఇన్ని ముత్యాల రాసులు ఇచ్చినా మళ్ళీ ఇంకేమైనా కొసరిస్తావా మాకు? కక్కుర్తి. అండగా బంగారు కొండవై నీవుండా, అండగా బంగారు కొండవై నీవుండా కల్ల పసిడికేక్షు ఘనత మాది. ఆయనే బంగారు కొండ. 7 కొండల్లో ఆయన ఉన్నాడు. ఆయన పేరేమిటండి అన్నారు? బంగారపు కొండ. మనం దేనికోసం ఏడుస్తాం? అబద్ధంగా ఉన్నటువంటి కల్ల పసిడి. ఇది వాస్తవమైన బంగారం కాదు, ఇది నకిలీ బంగారమే. మనం ఏ బంగారం కోసమైతే అర్రులు చేస్తున్నామో ఇదంతా నకిలీ బంగారం అన్న. కల్ల పసిడి కేర్చు ఘనత మాది. అసలు సిసలైన బంగారం ఎవరు? నువ్వు. అండగా బంగారు కొండవై నీవుండా కల్ల పసిడి కేర్చు ఘనత మాది. ఏం చేయమంటావయ్యా? మా లక్షణం ఇది. అయినా సరే ఏం చేస్తాడు ఆయన? మమ్మునుద్ధరింప మా పైన దయతలచి, మమ్మల్ని ఉద్ధరించడం కోసం మా మీద దయతో కలియుగమ్మునందు కరుణ నింప. ఈ కలియుగం అంతా తను కరుణతో నింపడం కోసం అవతరించినావ ఆశ్రిత మందార, అవతరించినావ ఆశ్రిత మందార ప్రణతులందుకును మా పరమపురుష. ఓ పరమపురుష, మా నమస్కారాలు అందుకోవయ్యా. ఇదొక్కటే ఉచితంగా చేయగలిగింది. అది కూడా పూర్తిగా చెయ్యం. 2 చేతులు ఎత్తి, ఆయన ఇచ్చిన చేతులే, ఆయన ఇచ్చిన శిరస్సే, ఈ శిరస్సు మీద ఆ 2 చేతులు పెట్టి గోవింద గోవింద అని గట్టిగా నామస్మరణ చేసి నమస్కారం చేయమంటే మనకి నామోషి, నోరు రాదు. ఏం చేస్తాం? అయినా ఇది మానవ లక్షణం, తప్పదు. ఎందుకని? ఇదిగో ఈ పద్యమే దానికి ఉదాహరణ. ఏమిటా పద్యం?
ఒకసారైనను నిన్ను గాంచుదుమే. దర్శనం 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 అని వెళ్తున్నాం, చూస్తున్నామా? అబ్బే, పైన చూసేసి వస్తున్నాం. అసలైన చూపు, లోచూపు లేదు. ఒకసారైనను నిన్ను గాంచుదుమే, నిన్ను అసలు సిసలైన చూపుతో చూస్తున్నామా? లేదు. ఏ ఒక్క నాడైనా, ఏ ఒక్క రోజైనా సరే నిన్ను విడిచిపెట్టకుండా, పాయక, విడిచిపెట్టకుండా, లేదా రోయక, విసుగు లేకుండా ఇంతసేపు పడుతోంది దర్శనానికి, ఇట్లాంటి బాధలేమీ పడకుండా, ఆలోచనలు లేకుండా నీ కోవెలలో పదం విడుదుమే. విసుగు లేని వారైతే ఎంతసేపు అయినా సరే వేచి ఉండవచ్చు కదా. విఐపి దర్శనాల కోసం అరులు చాచటం దేనికి అందరూ? రోయక నీ కోవెలలో పదం విడుదమే అంటే విసుగు లేకుండా నిన్ను దర్శించాలని ఎప్పుడైనా నీ కోవెలకు వస్తున్నామా? లేదు, త్వరగా అయిపోవాలి మనకి. ఆనందమే పార సేవక వృత్తిని చెరియింతుమే, ఆనందం ఉప్పొంగేలాగా సేవ చెయ్యాలనే వృత్తిలో తిరుగుతూ ఉంటామా? స్థిరముగా, చాలా స్థిరంగా, నిష్కల్మషమైన బుద్ధితో వందారులై నిన్ను పాయక అర్చించడి వారి చేష్టలను లోన్ ఆమోదింతుమే. మనిషికి ఉన్న గొప్ప అవలక్షణం ఇది, ఎదుటి వాడిని ఒప్పుకోకపోవటం. వాడు గొప్పవాడైనా ఒప్పుకోము, గొప్పవాడు కాకపోతే ఎలాగో ఒప్పుకోము. గొప్పవాడు కాకపోతే వాడు గొప్పవాడు కాడు కాబట్టి ఒప్పుకోము. గొప్పవాడైతే అసూయ చేత ఒప్పుకోం. అప్పుడు ఏమవుతుంది? అనారోగ్యం మనకే అన్నారు. మనకంటే చిన్నవాళ్ళు గొప్పవాళ్ళు అయినప్పుడు వాళ్ళ గొప్పతనాన్ని ఒప్పుకుంటే మనం సమున్నతులం అవుతాం అని భారవి చెప్తాడు ఆ శ్లోకాలన్నీ తర్వాత. అలాగే మన పెద్దవారి పట్ల మనం సేవక భావాన్ని కలిగి ఉంటే మనం చాలా సుఖంగా ఉంటామంట. ఇప్పుడు వందారులు అంటే నమస్కారం చేస్తూ, వినిపించట్లేదన్నమాట, వినిపిస్తుందా మాటలు? సరే, వందారులై నిన్ను పాయక అర్చించడి వారి చేష్టలను అంటే నీకే నమస్కారం చేస్తూ నీ సేవలో ఉండేవాళ్ళు ఉంటారు, భక్తులు. వాళ్ళని చూసి మనం అంగీకరించాం, వాడేమిటి అలా చేస్తున్నాడు, వాడు గొప్ప భక్తుడా, ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి మానవుల్లో ఉన్న అవగుణాలని గుర్తించి అలా ఉండకూడదు అని చేసే సూచన ఈ పద్యం. సరే, తర్వాత ఇవన్నీ సాధకుల పద్యాలన్నీ వస్తున్నాయి ఒక్కొక్కటి. సాధన గలుగునే ఎవరు మనకి వినిపించేది? ఆహా, వేణుగోపాల్ గారు, ఓరుగంటి వారు. రండి రండి రండి. నమస్కారం ఆచార్య గురువర్య, నమస్కారం. నేను 107వ పద్యం పాడుతున్నాను, చదువుతున్నాను. దీనికి మా కిమశ్రీ గారు అద్భుతమైన రాగం రేవతి రాగంలో పాడి వినిపించారు. అది పాడే శక్తి నాకు లేదు, శక్తి నాకు లేదు. అందుకోసం చెప్పి మీరు ఇందాక చెప్పినట్టుగా చదువుతాను దీన్ని. సాధన గల్గునే మనసు సారవిహీన గతింజరింపన్, సంశోధన గల్గునే మధునిషూదన బుద్ధి చలించిపోవన్, సద్బోధన కల్గునే అహము ముందుగా తా పొడసూపి రాగన్, ఈ బాధలు తీరునే గతులు పాపములంబడి సాగ శ్రీపతి. ఇదే చివరి పద్యమా? దీని తర్వాత కిబశ్రీ గారిది మొకటై భారంగా ఆయన అద్భుతంగా పాడతారు. సరే సరే. సాధన గల్గునే మనసు సార విహీన గతించరింప, సంశోధన గల్గునే మధునిషూదన బుద్ధి చెలించిపోవ, సద్బోధన గల్గునే అహము ముందుగతా పొడసూపిరాగా, నీ బాధలు తీరునే పొడసూపిరాగన్ అన్నమాట. అక్కడ పొడసూపిరాగా ఈ బాధలు తీరునే గతులు పాపములంబడి సాగ శ్రీపతి. ఇక్కడ గతులు అంటే మన నడవడిక, గతులు అంటే మన బుద్ధి, మన జ్ఞానము. గత్యర్థక ధాతువులన్నీ జ్ఞానార్థక ధాతువులే. అలాగే స్థితిని బోధించే గతి అర్థక ధాతువులు క్రియలు కూడా
గతి అంటే గమనార్థక ధాతువులు స్థితిని కూడా బోధిస్తాయి. ఆయన మధ్యగతుడు అన్నారు. మధ్యలో ఉన్నవాడని అర్థం, అంతేగాని ఎక్కడికో వెళ్ళిపోయిన వాడు కాదు. మధ్యగతుడు అంటే మధ్యలో వెళ్ళిపోయిన వాడు కాదు. మధ్యగతుడు అంటే ఏమిటి? మధ్యలో ఉన్నవాడు అని అర్థం. గమనించుట అంటే తెలుసుకోవుట. గమన అంటే వెళ్ళడం అని కదా అర్థం, కానీ తెలుసుకోవడం అని అర్థం. ఇట్లాంటి పదాలకి చాలా విశేషమైన అర్థాలు ఉంటాయి. సాధన ఎలా కలుగుతుందండి? మనసు సారవిహీనమైన గతితో చరిస్తూ ఉంటే అంటారు. రసాలు ఎన్నండి? 9. సరే, నవరసాల్లో మీలో ఏ రసం ఉందండి అన్నాడు. ఎవరిలో లేని రసం నాలో ఉందండి, నీరసం ఉందన్నాడు. నీరసం అంటే మనం అనుకునే నీరసం కాదు, నిర్రసమే నీరసం అన్నారు. అంటే ఏ రసము లేకపోవటమే నీరసం. మనసు నిస్సారంగా ఉన్నప్పుడు సాధన ఎలా కలుగుతుంది? మరి మనసు ఎలా ఉండాలండి? సారాన్ని తిరగేయండి, రాస అవుతుంది. వర్ణవ్యత్యయం చేయండి. రాసగతిని ఉండాలి, రాసంతో ఉండాలి. రాసక్రీడ అన్నాడు శ్రీకృష్ణుడు, చేసేది అదే. రాసక్రీడ అంటే భగవంతుని క్రీడని అర్థం, అంతే. రసో వైసహ, రసహ అంటే పరమాత్మ, పరమాత్ముడు చేసే క్రీడ కాబట్టి అది రాసక్రీడ అన్నారు. అంటే భగవత్తత్వాన్ని తెలుసుకున్నప్పుడు నీకు అసలైనటువంటి సాధన కలుగుతుంది. తత్వగ్రాహి కాని వాడికి సాధనలో ఒక్క మెట్టు కూడా ముందుకు ఎక్కలేడు వాడు, సాధన నడవదనమాట. ఒకటి. సంశోధన గల్గునే, లోపల మనలో మనకి ఒక వెతుకులాట ఉండాలి. దానికి ఏముండాలి? బుద్ధి స్థిరంగా ఉండాలి. ఆ బుద్ధిని అస్థిరపరిచేది ఏది? మధు. మధు అంటే ప్రీతి. అందరి హృదయాలలో మధువత్ తేనెలాగా ఒక ఇంద్రియం ఉంటుంది చూసారా, ఇష్టం. ఆ ఇష్టానికి మధు అని పేరు, కోరిక అన్నమాట. ఆ కోరికని నశింపజేసేవాడు కాబట్టి ఆయనకి మధుసూదన్ అని పేరు. నిషూదన అన్న అర్థం అదే, సంహరించేవాడు అని అర్థం. కాబట్టి బుద్ధి చలించిపోవడానికి కారణమైన మధువుని నువ్వు చంపేసి కోరికని చంపు. నిజానికి అక్కడ వేసిన మధు నిషోధన అనేది ఏదో పద్య పూరణ కోసం, ఆ గణం కోసం అనుకుంటే పొరపాటు అన్నమాట. కాబట్టి బుద్ధిని చెలింపజేసేది ఏది? కోరిక. దాన్ని పోగొట్టు. సద్బోధన కల్గునే, సత్తు బోధన. సత్ అంటే మంచి బోధన. ఏది మంచి బోధన? ఏదైతే దాన్ని మించిన మంచి ఇంకొకటి లేదో ఆ మంచిని బోధించే మంచి బోధనే మంచి బోధన. ఏమిటా మంచి? సత్ అంటే పరబ్రహ్మ స్వరూపం, అదొక్కటే ఉంది, మిగిలినవేవీ లేవు. అది ఉంది అనుకుంటే ఇవన్నీ ఉన్నాయి, అది లేదు అనుకుంటే ఇవన్నీ ఏం లేవు. అదే సత్ బోధన. సత్వం, సత్యం, ఈ పదాలన్నీ ఆ సత్తు నుంచే వచ్చాయి. ఈ సృష్టి మొత్తం ఉన్నది ఆ సత్తులోనే ఉంది. కాబట్టి సత్యే సర్వం తిష్టతి అంటే అర్థం అదే, అన్నీ సత్యంలోనే ఉన్నాయండి. సత్యం అంటే ఏమిటి? సత్ అంటే పరమాత్మ అండి. అందులో ఉన్న ఇంకొత్తి అది జీవాత్మ అండి. ఈ రెండు కలిసి ఉండటమే సత్యం అండి. ఇదే వాస్తవం, ఇదే తత్వం. మరి ఈ బోధన కలగాలి అంటే జీవాత్మ అని మనం అనుకుంటున్న జీవాత్మ ఆయనలోంచే వచ్చింది. దీనికి ఏమీ పెద్ద అస్తిత్వం లేదు. ఈ జీవాత్మ ఒక శరీరాన్ని ధరించి ఉంది అనే విషయం తెలిసి కూడా దాన్ని మర్చిపోయి నేను 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 అని మనకంటే ముందు అహం ముందొస్తుంది. చూడండి, ఎవరైనా ఒక పెర్ఫ్యూమ్ వాడుతూ ఉంటే వాళ్ళు వస్తూ ఉంటే వాళ్ళకంటే ముందు ఒక పరిమళం వస్తుంది. దాన్ని కొంచెం చమత్కారంగా వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు టూత్పేస్ట్లు కూడా వాడుతూ ఉంటారు, అవునా? ఇలా వస్తూ ఉంటే పరిమళం ముందుకు వస్తున్నట్లు. అలా కొంతమంది వస్తుంటే కొన్ని ముందుకు వస్తూ ఉంటాయి. మనిషి ముందు ఇలా వస్తున్నాడంటే ముందు అహం వస్తుందట. ఈ ప్రయోగం నాది కాదండి, తిక్కన గారిది. తిక్కన గారు ఇలాంటి వాడటంలో మంచి ఎక్స్పర్ట్. భీముడు వస్తూ ఉంటేట ధైర్యము ముంగిలి కాన్ అంటాడు తిక్కన. భీముడు వచ్చాడని ఎలా తెలుస్తుందండి? ముందు ధైర్యం వస్తుంది, ఆ తర్వాత భీముడు వస్తాడంటాడు. దాన్నిది అహము ముందుగత పొడసూపి రాగా, తనకంటే ముందు అహము పొడసూపుతుంది నేనున్నానోచ్ అని. తెలుగులో పోయింది కానీ ఇంగ్లీష్లో మిగిలిందండి అహం. అహం అన్న పదమే ఇంగ్లీష్లో అయామ్ అయింది. యామ్ అని వాడతామే, అయామ్ అంటామే. ఈ యామ్ అనేది ఒక ఐకి తప్ప ఇంక దేనికి రాదు, చూసుకోండి. ఈ యామ్మే
అహంలో ఉన్నటువంటి ఆ హమ్ యామ్ అయింది. అందువల్ల ఐ యామ్. యాక్చువల్గా అది ఫ్రీజ్ అయిపోయినటువంటి ప్రయోగం ఇంగ్లీష్లోకి వచ్చేసరికి విడిపోయి ఐ యామ్ అని వాడుతున్నప్పటికీ యామ్ అనేది ఒక ఐకి తప్ప ఇంకెక్కడ వాడం, కావాలంటే చూసుకోండి. సంస్కృతంలో ఉన్న అహమే ఇంగ్లీష్లో యామ్ అయిందనమాట. కాబట్టి నేను అనుకుంటే అయామ్ అని ప్రతి చోట అనుకుంటే అది మనకి ఏమిస్తుందన్నారు? ఇల్నెస్ రోగం. అది అలా కాకుండా ఉయ్ అనుకున్నాం అనుకోండి, ఉయ్ అదే ఇంగ్లీష్లో సంస్కృతంలో వయం అన్నదే ఇంగ్లీష్లో వి అయ్యింది. చూడండి, ప్రొనౌన్సియేషన్ కూడా దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఉయ్ అనుకుంటే అది వెల్నెస్ అన్నారు. అది మనిషికి మంచిని చేస్తుంది. ఇది ఇల్నెస్, అది వెల్నెస్. కాబట్టి సంశోధన గల్గునే అహము ముందుగత పొడసూపిరాగా ఈ బాధలు తీరునే గతులు పాపములంబడి సాగా. కాబట్టి మన బుద్ధి, మన నడవడిక, మన ప్రవర్తన, మన ఆలోచన అంతా పాపాలలో పడిపోతూ ఉంటే ఈ బాధలు ఎలా తీరుతాయండి? సంసారం అనే బాధ ఎలా తొలగిపోతుంది? తొలగదు అని ఒక ఆత్మనివేదన శతకం. అంటే చెప్పాక కొన్ని కసురులు ఉంటాయి, కొన్ని విసురులు ఉంటాయి, కొన్ని మనసులో ఏదనిపిస్తే అని చెప్పడం ఉంటుంది. ఇప్పుడు విమర్శకుడిగా కూర్చుని అందులో ఉన్నవో లేనివో ఏవేవో చెప్తూ ఉంటాం, నోటికొచ్చిందంతా. నిజంగా అందులో రాసిన కవికి ఉందో లేదో తెలియదు మనకి. అర్థమైందండి? ఇప్పుడు అది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఇక్కడ విమర్శకుడు పనిచేస్తున్నాడు తప్ప కవి కాడు. కవి ఏమనుకున్నాడో ఎప్పుడో రాశాడు. కవిని నేనైనా సరే నాకే తెలియదు ఏం రాశాను. కాబట్టి ఇప్పుడు పద్యాన్ని చూసి నేను కూడా ఒక బయట వ్యక్తిగా దాన్ని అనలైజ్ చేస్తాను తప్ప ఇది నేను అప్పుడు ఇలా అనుకుని రాశానని ఏమాత్రం గుర్తుంటుంది? ఎవరికి గుర్తుండదు. అక్కడ ఉన్న ఆధారాన్ని బట్టి, మన ప్రకర్షను బట్టి, మన పైత్యాన్ని బట్టి దాన్ని రకరకాలుగా చెప్తాం అన్నమాట. ఇది ఇప్పుడు మీకు అద్భుతమైన విషయం తెలుస్తుంది. కవిత్వానికి విమర్శకి ఉన్నటువంటి లక్షణం. విమర్శకుడు గొప్పవాడైతే అతనికి రకరకాల శాస్త్రాలు తెలిస్తే పనికి మాలిన దాంట్లో కూడా అద్భుతం ఉందని చెప్పచ్చు. అయినా నిజానికి వాస్తవానికి ఈ పద్యంలో ఒక సాధన మార్గంలో ఉన్నటువంటి అవరోధాలు, వాటిని ప్రశ్నించడంతో ఈ పద్యం. ఇందులో ఒక శిల్పం ఉంది, దాన్ని సమత అంటారు, దాన్ని శయ్య అంటారు. అంటే వాక్య విన్యాసం ఒకే రకంగా ఉంటాం. సాధన గల్గునే, శోధన గల్గునే, ఇంకోటి గల్గునే ఆ పద్యంలో నడిపించటం అనమాట. దాన్ని సమతా గుణం అంటారు. ఒక రకంగా చెప్పాలంటే కావ్యంలో అది శయ్య అంటారు. బాగుందండి. మంచి పద్యాన్ని మీరు ఎంచుకున్న పద్యాన్ని బట్టి, అందులో ఉన్న విషయాన్ని బట్టి మనం చెప్పడం ఉంటుంది. చాలా బాగుంది. వేణుగారు, మీకు అభినందనలు, ధన్యవాదాలు కూడా. చాలా సంతోషం. మనం ఇంకా ఈ పద్య ప్రవచన ధారలో చివరి పద్యానికి వచ్చాం. మామూలుగా పద్యలహరి కార్యక్రమానికి చాలా నెలల పాటు, వారాల పాటు సారథిగా వహించిన మా నిత్య పద్య ప్రియులు, సంగీత సాహిత్య సమలంకృతులు కిభశ్రీ గారు ఈ చివరి పద్యంతో ముగిస్తాం. కిభశ్రీ గారు, మీరు తను ఒక పద్యం మీ గురించి రాసినది, తర్వాత పద్యంలోకి వెళ్తాను. గురువు గారికి నమస్కారం. మన పెద్ద గురువుకు పరిచయం లేదు, కానీ నేను ఒక చిన్నది సమర్పించుకొని దాంతో మీ పద్యం చెప్తాను. శ్రీనివాస నీదు శ్రీపతి శతకమా శ్రీనివాసుడే కొని తానే మెచ్చే. శ్రీనివాస నీదు శ్రీపతి శతకమా శ్రీనివాసుడే కొని తానే మెచ్చే. శ్రీనివాసమున్న మనసుతో ఈ కిభశ్రీని పాడమనుచు ఆనతిచ్చే. నేను శతకంలోని ఆఖరి పద్యం చదివే ప్రయత్నం చేస్తాను. సారంగంబును బ్రోచి ఊల్చితి మరో సారంగమున్. సారంగంబును బ్రోచి కూల్చితి మరో సారంగమున్. సారంగాజిన ధారి మండల మనస్సారంగ సారంగుడా. సారంగాజిన ధారి మండల మనస్సారంగ సారంగుడా.
సారంగాంకిత హస్తభేదిత తమః సారంగ సారంగుడా సారంగాంకిత హస్తభేదిత తమః సారంగ సారంగుడా సారంగావసథా మనోంబుజరట సారంగుడా శ్రీపతి సారంగావసథా మనోంబుజ సారంగావసథా మనోంబుజరట సారంగుడా శ్రీపతి శ్రీపతి శ్రీపతి. ఇంకా ఈ పద్యం ఎవరు చదవలేదేమిటా అనుకుంటున్నా. ఇది చిత్రకవిత్వం అంటారు దీన్ని. ఆయన సారంగ రాగంలోనే పాడారండి. కాదండి, చివరిది శ్రీపతి మీద కాబట్టి శ్రీరాగంలో చిత్ర కవిత్వం అంటారు దాన్ని. ఒక పదానికి ఉన్న బహ్వర్థాలను ఆధారంగా చేసుకుని అనేక అర్థాలు ఉంటాయి కదా, వాటిని చాలా చమత్కారంగా ఒకే పద్యంలో ప్రయోగిస్తే ఈ పద్యం ఎన్ని సారంగాలు వాడాం అనేది చూడాలి. అక్కడ సారంగంబును బ్రోచి ఒక సారంగాన్ని రక్షించాడండి. ఇక్కడ సారంగం అంటే ఏనుగు, గజేంద్రుణ్ణి రక్షించాడుగా కాబట్టి సారంగం అంటే ఏనుగు ఒక అర్థం రాయండి. సారంగంబును బ్రోచి కూల్చితి మరో సారంగ సారంగము. ఇక్కడ సారంగ విశేషణం. సారంగము అంటే బంగారం అని ఇంకొక అర్థం ఉంది. సారంగ సారంగము అంటే బంగారు జింక. సారంగ సారంగము అక్కడ రామావతారం. సారంగాజినధారి మండల మనస్సారంగ సారంగుడా. సారంగము అంటే జింక అనుకున్నాం కదా, జింక చర్మాన్ని ధరించిన సారంగ అజినధారి అంటే మహర్షులు, వారి యొక్క సమూహము మండలము. సారంగాజినధారి మండల వాళ్ళ మహర్షుల మనసు అనే సారంగానికి సారంగుడా. ఇక్కడ సారంగము అంటే చాతక పక్షి అని అర్థం. ఈ చాతక పక్షి ఎప్పుడెప్పుడైతే వర్షం వస్తుందా అని చూస్తూ ఉంటుంది. మేఘము అనే ఇంకో అర్థం ఉంది సారంగానికి. ఇప్పుడు చూడండి, మహర్షుల హృదయము అనే చాతక పక్షులకి మేఘం లాంటివాడా సారంగ సారంగుడా. అదే గందరగోళంగా ఉంటుందన్నమాట ఆ కవిత్వం. అలా 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 దాన్ని పెట్టడం. సారంగాంకిత హస్తభేదిత తమ సారంగ సారంగుడా. సారంగము అంటే విల్లు అని అర్థం. శారంగము అన్నది మారి సారంగము అయిందనమాట. స్వరభక్తి అంటారనమాట. ఒకే పదంలో ఉన్న అక్షరాలు కొంచెం ఇలా ఎక్స్పాండ్ అవుతాయి. శారంగము అని ధనువు ఉంది కదా, ఆ శారంగము కలిగిన వాడు సారంగ. సారంగాంకిత హస్త అంటే చేతిలో విల్లును ధరించి ఆ హస్తంతో భేదింపబడిన తమస్సు చీకటి అనే సారంగ సారంగుడా. చీకటి అనే సారంగ ఏనుగుకి, సారంగ సింహం లాంటివాడా అంటే ఒకచోట ఏనుగు ఒకచోట సింహం. సారంగావసధామనోంబుజరటత్ సారంగుడా శ్రీపతి. సారంగం అంటే పద్మం, సారంగం అంటే తుమ్మెద. సారంగ అవసధామనోంబుజరటత్. సారంగము అంటే పద్మము, అవసధ అంటే నివాసము. పద్మాన్నే తన ఇల్లుగా నిర్మించుకుని ఉన్న లక్ష్మీదేవి సారంగావసధ అంటే. ఇవన్నీ పదాలు. అందుకే తెలుగు భాష ఎంత గొప్పదంటే చాలామంది చెప్తూ ఉంటారు తెలుగు భాషలో పదాలు 6 లక్షలండి 5 లక్షలండి. అది పిచ్చి మాట, అనంతము. ఇప్పుడు లక్ష్మీదేవికి సారంగావసధ అనే ప్రయోగం ఎక్కడైనా చూసారా మీరు? ఎప్పుడు వినుండం. ఇది కొత్త ప్రయోగం అన్నమాట. కాబట్టి సారంగావసధ అంటే లక్ష్మీదేవి యొక్క మనస్సు అనే అంబుజ పద్మంలో రటత్ భ్రమించే సారంగుడా తుమ్మెద ఓ శ్రీపతి. అంటే ఒక పదానికి ఉన్న అనేక అర్థాలను తీసుకున్నంత మాత్రం చేత పద్యం రాసేయలేమండి. కవి సంప్రదాయం, కవితా సంప్రదాయం తెలియాలి. మనసులో ఉంటే పద్మం అనాలి. అలాగే పద్మానికి సూర్యుడు సంబంధం, అగజానన పద్మార్కం, ఇలాంటి ప్రయోగాలన్నీ ఉంటాయి కదా.
అట్లాంటి వాటిని తీసుకుని వచ్చి ఆ కావ్య సంప్రదాయాన్ని కూడా పెట్టి శ్రీపతి అందులో విష్ణుమూర్తికి ఉన్నటువంటి ఆ సంబంధాలు, చేసినటువంటి లీలలు, వాటన్నింటినీ వివరిస్తూ ఉంటే ఇలాంటి పద్యం తయారవుతుంది. సారంగంబును బ్రోచి కూల్చితి మరో సారంగ సారంగమున్ సారంగాజిన ధారి మండల మనస్సారంగ సారంగుడ సారంగంకిత హస్తభేదిత తమస్సారంగ సారంగుడ సారంగావసధామనంబుజరటత్ సారంగుడ శ్రీపతి. అది స్వస్తి. కిభశ్రీ గారు, మీకు అనేక ధన్యవాదాలు. ఈ సారంగ శబ్దంతో చిత్రకవితాయుక్తమైన అందమైన పద్యాన్ని చక్కగా వినిపించి, నా చేత కూడా అనిపించి, అందులో ఉన్న భావాన్ని మళ్ళీ ఒకసారి చెప్పే అవకాశాన్ని కలిగించారు. మీకు బహుధా కృతజ్ఞతలు, అభినందనలు, ధన్యవాదాలు. అద్భుతం గురువు గారు, చాలా బ్రహ్మాండంగా ఒక దివ్యానుభూతిలో ఉన్నాం మేమందరం కూడా ప్రస్తుతం. మీరు మళ్ళీ మనం ముగింపు వాక్యాలు చెప్పే ముందు మీరు చేస్తున్న ఇంకొక అద్భుతమైన కార్యక్రమం కావ్య పాఠం గురించి 2 మాటలు చెప్పండి, అందరికీ వింటారు. తర్వాత దీన్ని అందరితో పంచుకుందాం కూడా. అంటే ఇప్పుడు మనం చూసాం కదా, చాలా స్వల్పమైన వ్యవధిలో అనేకమైన విషయాలు, ప్రాచీన కవుల కవితా వైభవం, వాళ్ళ నైపుణ్యం, భాషని ఎంత గొప్పగా వాడగలుగుతారు, ఒక అంశాన్ని తీసుకుని ఎంత సునిశ్చితంగా పరిశీలన చేస్తారు, ఇదంతా ప్రాచీన కవిత్వంలో ఉంది. ఆధునిక కవిత్వంలో లేదు అని నేను చెప్పటంలా. ఆధునిక కవిత్వం కూడా నేను కూడా అపారంగా ఎన్నో రాశాను, దాదాపు 1000 కవితలు రాశాను, అన్ని రకాలైనటువంటి ప్రక్రియలు చూశాం. అయితే ప్రాచీన సాహిత్యం ఎంత వైభవంగా ఉన్నప్పుడు ఆ ఒక్క 80 అక్షరాలలోనే ఇన్ని అద్భుతాలు చూపిస్తున్నారు. దాదాపు ఒక వృత్తాలు తీసుకుంటే ఇంచుమించుగా 80 అటు ఇటు ఉంటాయి, అంతే కదా. 80 అక్షరాలంటే 5 అక్షరాలు ఒక పదం అనుకుంటే ఎన్ని పదాలంటే 40 పదాలు. 40 పదాల్లో ఏం చెప్పగలుగుతామండి? వాళ్ళు ఎంతైనా చెప్పారు. దీన్ని అధ్యయనం చేయడం వల్ల మనకేమొస్తుంది? మన భాష, అందులో పాండిత్యం వస్తుంది, శాస్త్రజ్ఞానం వస్తుంది. ఇవన్నీ పక్కన పెట్టండి, బుద్ధి కుశలత ఏర్పడుతుంది. ఒక సమస్య మనకి జీవితంలో తలెత్తినప్పుడు దాన్ని పరిష్కరించడానికి కావలసిన మార్గాలన్నీ మనకి ఈ పద్యాలను అర్థం చేసుకోవడంలో గోచరిస్తాయి. మనకి జీవితానికి బాగా ఉపయోగపడేది, బాగా అన్వయింపబడేది. అందువలన ఇది ప్రాచీన కావ్య పఠన పద్ధతిలో లోకానికి చెప్తే బాగుంటుందని అనిపించి ఆ నేపథ్యంలో కావ్య పాఠం అనే పేరుతో ఆన్లైన్ మాధ్యమంలో ఒక వేదిక ఏర్పాటు చేసి అది చాలా బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. మొట్టమొదట గజేంద్ర మోక్షణం అనే ఒక ఘట్టాన్ని తీసుకుని, ఎందుకంటే పూర్తిగా సాహిత్యం అంటే ఎవరు రారు, కొంచెం భక్తి అంటే వస్తారు, పోతన అంటే ఇంకా వస్తారు. అందువల్ల పోతన, భక్తి, అందులో గజేంద్రుడికి ఉన్న పాపులారిటీ, వీటన్నిటిని ఉపయోగించుకుని గజేంద్ర మోక్షణం అనే ఘట్టాన్ని 2 భాగాల కింద మొట్టమొదట ప్రారంభం చేశాం. గజేంద్ర మోక్షంలో మొత్తం చూస్తే ఒక 120 పద్యాలు మించి ఉండవు. ఈ 120 పద్యాలని 60 గంటల్లో చెప్పాం. ఈ 120 పద్యాలు, ఒక్క గజేంద్ర మోక్షం 120 పద్యాలే 60 గంటలండి. 2 విభాగాల్లో వారం కనీసం 6 నెలలతో పట్టింది. ప్రతిసారి 2.5 గంటలు చొప్పున, వారానికి 2 రోజులు చొప్పున ఒక్క గజేంద్ర మోక్షం ఆ పద్యాలే చెప్తాం, ఇంకేం చెప్తాం. అంటే రోజుకి 1-2 పద్యాలే అవుతాయన్నమాట. అందులో ఉన్న శబ్దాలకు సంబంధించిన విశేషాలు, కవిత్వము, భావము, ఇవన్నీ రకరకాల అంశాలు, అందులో ఎంత ఉంటే అంత. ఆ తర్వాత ప్రహ్లాద చరిత్ర, తెలుగు మాత్రమే కాదు సంస్కృత సాహిత్యం కూడా, ముఖ్యంగా స్తోత్ర వాంగ్మయంలో ఎక్కువ మంది చదువుతూ ఉంటారు, అర్థం తెలుసుకుని చదివితే బాగుంటుందని రఘువీర గద్య ఆ మధ్యకాలంలో బాగా ప్రసిద్ధి చెందింది, అందరూ పాడుతున్నారు. అయితే అది కేవలం బాలకాండ మాత్రమే మీరు చూస్తున్నది, అది కేవలం బాలకాండ కాకుండా ఇంకా 6 కాండలు ఉన్నాయి, ఉత్తరకాండ వరకు ఉంటుంది. అలాగే అందరూ బాలకాండతోనే ఆగిపోయారు. కానీ మనం ఈ రఘువీర గద్యలో ఉత్తరకాండ వరకు దాదాపు 100 వాక్యాలు ఉంటాయండి.
ఆ 100 వాక్యాలని సమగ్రమైన వ్యాఖ్యతో అందంగా ప్రతిపదాన్ని దాని అర్థము అన్వయము ఇవన్నీ చెప్పి, ఇంకో విశేషం ఏంటంటే ఆ కావ్యపాఠంలో ఉన్న వాళ్ళందరూ అది నేర్చేసుకున్నారు మొత్తం రఘువీర గద్య. వాళ్ళు చెప్పగలరు. చిన్నపిల్లలు మాత్రమే కాదు, పెద్దవాళ్ళు కూడా 60 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా అదంతా చెప్తారు. ఎందుకంటే ప్రతిరోజు ముందు ఒక గద్య ఏదో రోజు చదివించడం, అందులో లోపాలను సరిచేసి వాళ్ళ చేత నిర్దుష్టంగా ఆ పాఠం అయ్యేసరికి వాళ్ళకి అది వచ్చేస్తుంది అనమాట. నోటికి రావాలి. ప్రయోగాత్మకంగా ప్రాక్టికల్గా కూడా కొంత ఉంటుంది. అలాగే వాళ్ళు పద్యాలు చదివి పెడితే వాటికి మళ్ళీ ఆడియోలో విని అందులో తప్పులు సరిదిద్ది మీరు ఇలా సరిచేసుకోండి అని చెబితే, మొట్టమొదట గజేంద్ర మోక్షణంలో ప్రారంభమైనటువంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు పద్యం చదివే పద్ధతి చూస్తే నిర్దుష్టంగా ఎక్కడ విరుచుకోవాలి, ఎక్కడ ఆపాలి అని చదవడం దగ్గర నుంచి, మొన్న ఐబ్యామ్ వాళ్ళు పద్యాల పోటీలు పెట్టినప్పుడు పద్యాలు నేర్పేవాళ్ళు కొంతమంది కావాలంటే మా కావ్యపాఠంలో నేర్చుకున్న 10 మందిని నేను టీచర్లుగా పంపిస్తే వాళ్ళు వెళ్ళి ప్రపంచం అంతా జూమ్లో పిల్లలకి పద్యాలు నేర్పారు. వాళ్ళు తెలుగుకి సంబంధించిన వాళ్ళు కాదు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళు, డాక్టర్లు, విదేశాల్లో ఉన్నవాళ్ళు, రకరకాల వృత్తుల్లో ఉన్నవాళ్ళు ఈరోజు సాధికారికంగా పద్యాన్ని చెప్పగలగడం, చదవడం పక్కన పెట్టి చెప్పేటటువంటి స్థాయికి వచ్చారు. అందువల్ల తెలుగుని నేర్చుకోవాలి అంటే సంస్కృత పరిజ్ఞానం కూడా కావాలి కాబట్టి ఆ కావ్య సంప్రదాయం తెలియాలని రఘువీర గద్య నేర్పేశాం. శ్రీనివాస గద్యం ఉంటుంది, మీరందరూ వినే ఉంటారు. శ్రీమదఖిల మహీమండల మండల ధరణిధర మండల ఖండలస్య, దీన్ని మొత్తం ప్రతి పదం అర్థంతో సహా విశేషమైన కవిత్వం అంతా నేర్చి నోటికి కూడా వచ్చు అందరికీ. మొత్తం శ్రీనివాస గద్య. తర్వాత వెంకటేశ్వర సుప్రభాతం మనం అందరం చదువుతూ ఉంటాం, దానికి అర్థాలు పెద్దగా తెలియవు. మరి ఆయన రాసినటువంటి కవిత్వం, అందులో ఉన్నటువంటి మాధుర్యం ఎంత గొప్పదో అది కూడా అయ్యింది. ఆ తరువాత రుక్మిణీ కళ్యాణం, ఒక్కొక్క ఘట్టం అందులో చెప్పుకుంటూ వస్తున్నాం. మళ్ళీ భాగవతమే అడిగితే రుక్మిణీ కళ్యాణం అయిపోయింది. మధ్యలో ఇంకోటి ఏదో కూడా చెప్పినట్టున్నాం, నరసింహావతారం అయిపోయింది. ఇలా కొన్ని గడిచిన తరువాత ఇప్పుడు కొత్తగా కొంత పోతన గారిని పక్కన పెట్టి, అంటే వీళ్ళ స్థాయి కూడా పెరిగింది. అందువల్ల ఇంకొక కవిని, అందులో కూడా ఎవరు రాయల్ లాంటి వాని, తెలుగు కవిత్వంలో రాయల్టీ ఉన్నటువంటి కవి రాయల్ కాబట్టి ఆ రాయల వారిని రుచి చూపిస్తే బాగుంటుందని ఆముక్త మాల్యదని కావ్యపాఠంగా త్వరగా ప్రారంభిస్తుంది. అందరూ అనుకుంటారు ఇది అందరికీ, నేను కూడా అదే చెప్తూ ఉంటాను, లోకంలో తెలుగు భాషను వ్యాప్తి చేయడం కోసం, తెలుగు సాహిత్యాన్ని పరిరక్షించడం కోసం, ఇవన్నీ తర్వాత విషయాలు. ఎవరైనా ముందు నా తర్వాతే కదా. ఇలా చెప్పడంలో నేను బాగా ఆనందిస్తానన్నమాట. అందువల్ల ముందు నా స్వార్థం ఉంటుంది, ఆ స్వార్థంతో పాటు పరార్థం అన్నమాట. ఎందుకంటే ఇది పెట్టకపోతే నేను చెప్పను కదా. ఇప్పుడు మీరు పెట్టారు కాబట్టి వీటి గురించి నేను మాట్లాడాను. ఇవి ఎప్పుడూ నేను మాట్లాడలేదు, ఈ పద్యాలు నేను చదవలేదు. అర్థమవుతుందా? కాబట్టి ప్రయత్నం జరిగినప్పుడే అందులో ఉన్నటువంటి ఫలితం బయటకు వస్తుంది. ఈ పద్యం గురించి ఇలా ఆలోచించాలని, ఇలా చెప్పాలన్న ఆలోచనే నాకు ఉండదు. ఎందుకంటే ఎప్పుడో రాశాం, అయిపోయింది, దాని గొడవ పుస్తక రూపంలో ఉంది, అలా పెడతాం. దీని మీద మీరు చూడండి, ఈ పద్యం